రఘు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటాడు. నవీన్ కూడా అతని వెంటే ఉంటాడు. పాపం రఘు అదే విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఏంటయ్యా, మీరు చూస్తుంటే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. మీరిలాంటి పనులు చేయడమేంటి? సార్ మమ్మల్ని వదిలేండి ప్లీజ్, మమ్మల్ని క్షమించండి. మీరు మామూలు గొడవ చేశారనుకున్నారా? చాలా పెద్ద గొడవ చేశారు. మిమ్మల్ని విడిచిపెట్టడం కష్టం. అయినా నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నా నీ ఫ్రెండేంటి అసలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? వాడు చాలా బాధలో ఉన్నాడు సార్. ఇలాంటి పనులు చేస్తే ఇదిగో ఇలా కూర్చొని బాధపడాల్సుంటుంది. అలా నవీన్ పోలీసుల్ని బ్రతిమిలాడుతూ ఉంటాడు. మరోవైపు ఇంటి వద్ద సూరమ్మ అతని కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఏంటి వీడు ఇంకా ఇంటికి రాలేదు? ఈ పాటికి ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఇంటికి రాలేదేంటబ్బా? మధ్యలో ఏ ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళాడేమో. దీనికేం తక్కువలేదు. గాలి తిరుగుడు బాగా ఎక్కువైంది. ఎగ్జామ్ రాసిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. కాని ఇంత ఎండలో గాలికి తిరగడమేంటి? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడేమో అనుకుంటున్నాను. అంతేనండి, నిజంగా వెళ్ళాడని నేను చెప్పడం లేదు గదా. ఇప్పటికీ ఇంటికి రాలేదంటే తప్పకుండా ఏటో వెళ్ళి ఉంటాడు. అలా సూరమ్మ మరియు మాధవయ్య కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. సుచి మాత్రం తన భర్తతో విదేశాలకు వెళ్ళిపోతుంది. అలా సాయంత్రమవుతుంది. అయినా రఘు ఇంటికి రాకపోవడంతో సూరమ్మ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకలా గుమ్మం వద్ద నిలబడి తెగ కంగారు పడిపోతున్నావు? అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు గదండి, అందుకే నాకెందుకో కాస్త భయంగా ఉంది. అలా కంగారు పడే బదులు ఒకసారి వాడికి కాల్ చేయి. అయ్యో, ఆ విషయాన్నే మర్చిపోయాను. ఇంతకీ ఎగ్జామ్కి వెళ్తూ వెళ్తూ మొబైల్ కూడా తీసుకెళ్లాడో లేదో. ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి చూస్తాను అంటూ సూరమ్మ రఘు ఫోన్కి కాల్ చేస్తుంది. రఘు ఫోన్ పోలీసుల వద్ద ఉంటుంది. రింగ్ అయిన వెంటనే పోలీసు కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు? ఎవరేంట్రా? నేను అమ్మని. నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. ఏంటి, పోలీస్ స్టేషనా? ఏం మాట్లాడుతున్నారండి? ఇంతకీ ఎవరు మీరు? ఎవండి, ఎవరో పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారు, కాస్తటొచ్చి చూడండి. అలా సూరమ్మ చెప్పడంతో మాధవయ్య కంగారుగా వచ్చి సూరమ్మ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటాడు. హలో, ఎవరండి? మా అబ్బాయి ఫోన్ పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళింది? మీ అబ్బాయి ఫోన్ మాత్రమే కాదండి, మీ అబ్బాయి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. అయ్యో, ఏం జరిగింది? మీ అబ్బాయి పెద్ద గొడవ చేశాడు, అందుకే మేమతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు పోలీస్ స్టేషన్కి రండి. అలా పోలీస్ చెప్పడంతో మాధవయ్య భయపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మరికొద్ది క్షణాల్లో మీ నాన్న పోలీస్ స్టేషన్కి రాబోతున్నాడు. వద్దు వద్దు అని ఎంత చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడేం జరుగుతుందో ఏమో అంటూ నవీన్ తెగ భయపడిపోతూ ఉంటాడు. కాని రఘు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంటాడు. ఇంతలో మాధవయ్య పోలీస్ స్టేషన్ లోపలికి వస్తాడు. నమస్కారం సార్. అరే, మాధవయ్య గురుగారు, మీరా? రండి గురుగారు, కూర్చోండి అంటూ పోలీసు మాధవయ్యని కూర్చోమని చెప్తాడు. బాబూ, నా కొడుకు. సార్, మీరు నన్ను గుర్తుపట్టారా? నేను మీ వద్ద చదువుకున్నాను. నా పేరు రాము. అదే చిన్నతనంలో మీరు కాకినాడలో ఉండేవారు. అక్కడ నేను మీ వద్ద చదువుకున్నాను. అది కూడా మీరు నాకు ఉచితంగా చదువు చెప్పారు. నా 10వ తరగతి ఎగ్జామ్ ఫీజు కూడా మీరే కట్టారు. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా సార్? అరే రాము, నువ్వా? ఎన్ని రోజులైంది అబ్బాయి నిన్ను చూసి. నువ్వు పోలీస్ అయ్యావా? నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబూ. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీరే. కూలిపనికి వెళ్తూ ఉన్న నన్ను బడిలో చేర్పించింది కూడా మీరే. ఆ తర్వాత 10వ తరగతి ఫీజు కట్టింది కూడా మీరే. మీ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. చాలా మంచిది బాబూ. నిన్ను చూసి సంతోషపడాలో లేక నా కొడుకుని చూసి ఏడవాలో అర్థం కావడం లేదు. పండితపుత్ర పరమశుంఠ అన్న సామెతకు సరిగ్గా సరిపోతాడు వీడు. ఇంతకు వీడేం చేశాడు? ఈ అబ్బాయి మీ కొడుకని నాకు తెలుసు సార్. ఇప్పుడే మీ అబ్బాయిని అలాగే అతని ఫ్రెండ్ని రిలీజ్ చేస్తాను. వద్దు, ముందు వాడేం చేశాడో చెప్పు. ఈరోజు శివశక్తి కళ్యాణ మండపంలో ఏదో పెళ్లి జరిగింది. ఆ పెళ్లాపేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ పెళ్లి పెద్దలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని అరెస్ట్ చేయాల్సొచ్చింది. అలా పోలీసైన రాము చెప్పడంతో మాధవయ్య ఆశ్చర్యపోతాడు. ఇన్ని రోజులు కేవలం చదువు మాత్రమే రావడం లేదనుకున్నాను, కానీ ఇలాంటి రౌడీ పనులు కూడా చేస్తావని ఎప్పుడనుకోలేదు. అయినా ఇదేం బుద్ధిరా? పెళ్లిలాపడమేంట్రా? అయ్యో అంకుల్ గారు, రఘు కావాలని పని చేయలేదు. అసలేం జరిగిందంటే... చాలేరా, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు వాణ్ణి నువ్వు వెనకేసుకొస్తున్నావు. పోయింది, నా పరువు మొత్తం పోయింది. ఈ ఊళ్ళో ఒకప్పుడు నాకెంతో మర్యాద ఉండేది. వీడిలాంటి పనులు చేయడంతో నా మర్యాద పూర్తిగా పోయింది. ఇలా ఊర్లో రౌడీలా ప్రవర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుంటాడని నేను కల్లో కూడా అనుకోలేదు. వీడి కారణంగా నా పేరుకి మచ్చ ఏర్పడింది అంటూ మాధవయ్య చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయ్యో, బాధపడకండి గురుగారు. మీరిలా బాధపడుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. ఇప్పుడేం జరిగింది చెప్పండి. ఇప్పటికిప్పుడే నేను మీ అబ్బాయిపై ఉన్న ఈ కేసుని కొట్టేస్తాను.
కొన్ని రోజుల పాటు మీ అబ్బాయిని మీరు బయటకు పంపకండి, ఇంట్లోనే ఉంచండి. ఆ తర్వాత అందరూ ఈ విషయాన్ని మర్చిపోతారు. నేనసలు ఈ కంప్లైంట్ పేపర్ని పూర్తిగా చింపేస్తాను. అసలేం జరగనట్టే చేసేస్తాను. మీరు బాధపడుతుంటే మాత్రం నేను చూడలేనండి. మీకోసం నేను ఏమాత్రం చేయలేనా చెప్పండి? చూశావా, ఇతను కేవలం నా వద్ద చదువుకున్నాడంతే. అంత మాత్రానికే నా కంట నీరు చూడలేకపోతున్నాడు. నేను బాధపడుతుంటే చూడలేకపోతున్నాడు. కాని నువ్వు నా కొడుకువి, అయినా నువ్వు నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒకసారి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకో. నా వద్ద చదువుకున్న నా విద్యార్థులను చూసి బుద్ధి తెచ్చుకో. నీకెప్పుడు బుద్ధొస్తుందో ఏమో. అలా మాధవయ్య మళ్లీ రఘుని బాగా తిడతాడు. పోలీసైనటువంటి రాము కేసును కొట్టేస్తాడు. నవీన్ని అలాగే రఘుని జైలు నుండి రిలీజ్ చేస్తాడు. అలా మాధవయ్య తన కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏం జరిగిందండి? ఒరేయ్, ఏం జరిగిందో నువ్వైనా చెప్పురా. మౌనంగా ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది? చెప్పుకునేంత గొప్ప ఘనకార్యమేమీ చేయలేదు నీ కొడుకు. ఒక ఆడపిల్ల పెళ్లి ఆపేందుకు ప్రయత్నించాడు. అవతలవారు ఊరుకుంటారా? వీడిని జైల్లో పెట్టించారు. పోలీసు ఒకప్పుడు నా వద్ద చదువుకున్న విద్యార్థి. నా ముఖం చూసి వీడిని విడిచిపెట్టాడు. ఇంకా వీడి కారణంగా నేను ఎన్నెన్ని మాటలు పడాల్సిందో ఏమో. అయ్యో, అయినా వీడు ఏది కావాలని చేయడండి. ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది. వీడిని ఇంకా ఎంత వెనకేసుకొని వస్తావు? నీ గారాబం కారణంగానే వీడిలా తయారయ్యాడు. వీడిని చూస్తూ ఉంటేనే నాకు చిరాకుగా ఉంది. నిజానికి వీడు పరీక్ష రాయడానికి బయటకెళ్ళాడు. కాని పరీక్ష రాయకుండా ఒక రౌడీలా గొడవలు గుండాయిజాలు చేస్తూ ఉన్నాడు. పరీక్ష కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. సంవత్సరమంతా వృధా అయిపోయింది. వీడు మనకు పుట్టకపోయినా బావుండేది. నాన్నగారు, నన్ను ఎన్ని మాటలన్నందుకు నాకు బాధగా లేదు. కాని నేను ఎందుకు పరీక్ష రాయడానికి పరీక్ష హాల్కి వెళ్లలేదో మీరు కనుక్కున్నారా? లేదు. మీకు కారణాలతో పనిలేదు. ఎప్పుడూ నన్ను ఏమీ అడగరు. అసలు నీకు ఎంపీసీ చదవడం ఇష్టమా అని కూడా మీరు నన్ను ఎప్పుడూ అడగలేదు. సరే వదిలేయండి. అందర్లా నేను బీటెక్ చేయాలి అని అనుకున్నాను. కాని మీరు డిగ్రీ జాయిన్ అవ్వమని నన్ను ఆదేశించారు. కనీసం ఒక్కసారైనా డిగ్రీ చదవడం నీకిష్టమేనా అని అడిగారా? లేదు. మీరెప్పుడు ఏది అడగరు. ఆ తర్వాత నన్ను ఏదో ఒక జాబ్ చేసుకోమని చెప్పొచ్చు కదా? లేదు. తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వమని ఆర్డర్ వేశారు. కనీసం నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కూడా అడగలేదు. ఇంట్రెస్ట్ సంగతి పక్కన పెట్టండి నాన్నగారు. అసలు నీకు చేతనవుతుందా అని కూడా అడగలేదు. నిజానికి ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది నాన్నగారు. నేను నా తాహతుకు మించి చదువుతున్నాను. అయినా ఇవాళ నేను పరీక్షకి ఎందుకు వెళ్ళలేదో తెలుసా? మీకు తెలీదు. ఎందుకు వెళ్ళలేదని కూడా మీరు అడగరు. మీకు అసలైన కారణం చెప్పి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు అంటూ రఘు బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలా ప్రేమించిన అమ్మాయి కారణంగా రఘు పరీక్ష రాయలేకపోతాడు. అలా సంవత్సరమంతా కష్టపడి చదివిన చదువంతా వృధా అయిపోయింది. మాధవయ్యకి మరి రఘుకి మధ్య దూరం మరింత పెరిగిపోతుంది. మాధవయ్య ప్రతిరోజూ రఘుని ఏదో ఒకటి తిడుతూ ఉండేవాడు. ఒకరోజు నవీన్ రఘు వద్దకు వస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా బాధపడుతూ కూర్చుంటే ఏం బావుంటుంది చెప్పు? ఈ సంవత్సరం ఎలాగో నువ్వు పరీక్ష రాయలేదు. కనీసం వచ్చే సంవత్సరమైనా పరీక్ష రాయాలి. కొన్ని రోజుల పాటు పరీక్ష గురించి నాతో మాట్లాడొద్దు. మరేదైనా మాట్లాడు. సరే, మా నాన్నమ్మగారి ఊళ్ళో ఒక పెళ్ళుంది. నాతో పాటు ఆ పెళ్ళికొస్తావా? పెళ్ళా? ఎవరి పెళ్ళి? పెళ్లి కూతురు వరుసకు నాకు చెల్లెలవుతుంది. మా బాబాయ్ గారి కూతురు. చిన్నప్పుడే మా బాబాయ్ అలాగే పిన్ని ఒక యాక్సిడెంట్లో మరణించారు. అప్పటినుంచి అమ్మాయిని మా నాన్నమ్మగారు పెంచుతూ ఉన్నారు. ఆ అమ్మాయికి తగ్గ ఒక సంబంధాన్ని చూశారు. అలా కాస్త తిరిగి వచ్చామంటే నీ మూడు బాగవుతుంది. అలా నవీన్ చెప్పడంతో రఘు కూడా అందుకు ఒప్పుకుంటాడు. అలా రఘు మరియు నవీన్ ఇద్దరూ కలిసి వారి నాన్నమ్మగారి ఊరికెళ్తారు. అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లికూతురు పేరు రోజా. పెళ్లికొడుకు పేరు శంకర్. పెళ్లిపీటలపై కేవలం పెళ్లికూతురు మాత్రం కూర్చొని ఉంటుంది. ఏంట్రా, కేవలం పెళ్లికూతురు మాత్రం పెళ్లిపీటలపై కూర్చొని ఉంది? ఇంతకీ పెళ్లికొడుకెక్కడా? ఆ పెళ్లికొడుకు అలిగాడంట. అలిగడమా? ఈ సమయంలో అలగడమేంటి? నిజానికి అతనికి కాస్త కట్నమిస్తానని మా తాతయ్య చెప్పాడట. చెప్పినట్టుగానే కట్నం కూడా ఇచ్చాడట. ఇప్పుడు ఆ పెళ్లికొడుకిచ్చిన కట్నం సరిపోవడం లేదు. అంతకంటే రెండింతల డబ్బు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని గొడవ చేస్తున్నాడు. ఛీ, ఇదేం పద్ధతి అసలు? ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా? ఈ మధ్య అందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అలా నవీన్ రఘుతో చెప్తాడు. పెళ్లిపీటలపై కూర్చున్న రోజా చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు పెళ్లికూతురి తాత అయిన రంగారావు పెళ్లికొడుకుని ఇలా వేడుకుంటూ ఉంటాడు. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అల్లుడు గారు. మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. లేదండి, నాకు మరికాస్త డబ్బు కావాలి. డబ్బు చేతిలో పెడితే పెళ్లి చేసుకుంటాను. లేదా డబ్బు ఇస్తానని ఏదైనా ఒక పత్రంపై రాసి సంతకం చేయండి. అప్పుడైనా పెళ్లి చేసుకుంటాను. నేనేమన్నా ఊరికే డబ్బు అడుగుతున్నానా? నేను తీసుకోబోయే డబ్బంతా మీ అమ్మాయి కోసమే ఖర్చు పెడతాను కదా. డబ్బిస్తే తాళి కడతాను. లేకపోతే చెప్పండి, ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపో. చూశారా ఈ అమ్మాయికి ఎంత పొగరో? ఇది పొగరు కాదు, ఆత్మాభిమానం. ఈ రెండింటికి తేడా చాలా ఉంది. అది నీకు చెప్పిన అర్థం కాదులే. ఎందుకంటే నువ్వు బొత్తిగా ఆత్మాభిమానం లేని వ్యక్తివి కాబట్టి. అదే కనుక ఉండుంటే
ఇలా తాళి కట్టే సమయంలో ఎక్కువ డబ్బుని డిమాండ్ చేయవు. అయ్యో రోజా, అలా మాట్లాడకమ్మా. పెళ్లి కూతురు ఇలా మాట్లాడితే ఏమవుతుంది చెప్పు? నీ జీవితం నాశనమైపోతుంది. కాస్త జాగ్రత్తగా మాట్లాడమ్మా. నేను మాట్లాడే దానిలో ఎలాంటి తప్పు లేదు తాతయ్య. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాన్ని చీకటిమయం చేసుకోవడం కంటే ఇప్పుడే ఈ పెళ్లిని రద్దు చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకిష్టమే. ఇక మీరు దయచేయొచ్చు. ఆ దేవుడికి శతకోటి ధన్యవాదాలు. పెళ్లికి ముందే మీ అసలు రూపం బయటపడింది. అది తర్వాత బయటపడుండుంటే నా జీవితం ఏమయ్యేదో ఏమో. అలా రోజా చెప్పడంతో శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగారావు బోరున ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, నా మనవరాలి జీవితం నాశనమైపోయింది. దీని అదృష్టమే బాగోలేదు. పుట్టినప్పుడే తల్లిదండ్రులు చనిపోయాడు. ఇప్పుడు పెళ్లి కూడా ఆగిపోయింది. దీనిని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏమో, ఆ దేవుడికే తెలియాలి అంటూ రంగారావు బాధపడుతూ ఉంటాడు. రోజా ధైర్యం రఘుకి బాగా నచ్చుతుంది. బాధపడుకు తాతయ్య. నుదుటి రాత ఎలా రాసుంటే అదే జరుగుతుంది. ఆ వ్యక్తి పూర్తిగా డబ్బు మనిషి. కేవలం డబ్బుకే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. ఏ వ్యక్తి అయితే డబ్బుకి ప్రాధాన్యతనిస్తాడో ఆ వ్యక్తి మనుషులకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేడు. అలాంటి మనుషులకు ఎంత దూరంగా ఉంటే మనకే అంత మంచిది. నిజానికి సంబంధం ఇలా పెటాకులైపోవడమే మన అదృష్టమనుకోవాలి. అలా రోజా చెప్పడంతో రఘుకి శుచి గుర్తుకొస్తుంది. ఈ పెళ్లికూతురు చెప్తుంది నిజమే. శుచి కూడా డబ్బు మనిషే. ప్రేమ మరియు డబ్బు రెండింట్లో శుచి కేవలం డబ్బుని మాత్రమే ఎంచుకుంది. అందుకే ఫారిన్ సంబంధం రావడంతో తన మనసు మార్చుకుని పెళ్లి చేసుకుని విదేశాలకు ఎగిరిపోయింది. నిజానికి సూచి నన్ను విడిచి వెళ్ళిపోవడమే మంచిది. డబ్బు మనుషులు మనకి ఎప్పుడూ దూరమైపోవాలి. పెళ్లి ఇలా పెటాకులైపోవడంతో నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? మీరేమీ బాధపడకండి తాతగారు. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అలా రఘు అనడంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. నవీన్ కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు? బుర్రుండే మాట్లాడుతున్నావా? నేను పూర్తిగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేనేదో జాలిపడి పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం లేదు. ఈ అమ్మాయి ధైర్యం అలాగే పాజిటివ్ థింకింగ్ నాకు ఎంతగానో నచ్చింది. అందుకే నేను పెళ్లికి సిద్ధపడ్డాను. అలా రఘు చెప్పడంతో రోజా కూడా తన మనసులో ఎలా అనుకుంటుంది. ఇంతమందిలో నన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. ఇతనికి ధైర్యం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అలా రోజా మనసులో అనుకొని బయటకు రఘుతో ఇలా చెప్తుంది. మరొకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ధనవంతురాల్ని కాదు. అందులోనూ పెద్దగా చదువుకోలేదు. అంత అందంగా కూడా ఏముండను. ఇంకోసారి ఆలోచించుకొని మీ మనసులోని మాటని చెప్పండి. నేను బాగా ఆలోచించుకొని చెప్తున్నాను. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నారు. మీ ధైర్యమే నాకు ఎంతగానో నచ్చింది. మీకు అన్ని విషయాల పట్ల క్లారిటీ ఉంది. ఈ క్లారిటీ నాకు ఇంకా నచ్చింది. అలా రఘు చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషిస్తారు. వెంటనే రోజాకి మరియు రఘుకి పెళ్లి చేస్తారు. ఏదో సరదాగా పల్లెటూరు చూపించి పెళ్లి భోజనం తినిపిద్దామని నిన్నిలా తీసుకొనొస్తే నువ్వే పెళ్లి కొడుకు అయిపోతావని నేను అస్సలనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. రోజా మాటలు నాకెంతగానో నచ్చాయి. తన మాటల్లో మెచ్యూరిటీ నాకు కనిపించింది. అందుకే నేను ఆలస్యం చేయకుండా రోజాని పెళ్లి చేసుకున్నాను. అంత బాగానుంది, కానీ మీ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో అసలు అర్థం కావడం లేదు. అలా రఘు రోజాని తీసుకుని తన ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు సూరమ్మ ఇలా చెప్తూ ఉంటుంది. ఏంటో ఈ వంట పని అసలు చేయలేకపోతున్నానండి. నాక్కూడా వయసు అయిపోతుంది. అన్ని పనులు చెయ్యాలంటే కాస్త కష్టంగానే ఉంది. ఈ పని చేయడానికి నాక్కూడా ఏదైనా తోడుంటే బాగుండు. అయితే నన్ను పనులు చేయమంటావే ఏంటి? చాల్లేండి. నేనంటుంది మీ గురించి కాదు. ఈ ఇంటికి కోడలొస్తే బాగుంటుందని చెబుతున్నాను. నీ కొడుకొక మూర్ఖుడు. ఉద్యోగం సద్యోగం లేని ఒక వేస్ట్ ఫెలో. వాడికి పిల్లనెవరిస్తారు? నీ కొడుక్కి అమ్మాయిని కట్టబెట్టి దాని గొంతుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ముందు ఉద్యోగం తెచ్చుకోమను. అనవసరంగా ఒక సంవత్సరాన్ని వృధా చేసుకున్నాడు వెధవా. అలా మాధవయ్య రఘుని తిడుతూ ఉంటాడు. ఇంతలో రఘు రోజాని తీసుకుని మాధవయ్య ఇంటి వద్దకు వస్తాడు. గుమ్మం వద్దే నిలబడి తల్లిని పిలుస్తాడు. అమ్మా, అమ్మా! ఊరంతా తిరిగి ఇప్పుడొచ్చాడు నీ కొడుకు. ఎప్పుడు లేంది ఏంటి వీడు గుమ్మం దగ్గరే నిలబడి నన్ను పిలుస్తున్నాడు? ఒరేయ్, లోపలికొచ్చి మాట్లాడరా. ఏం ఘనకార్యం చేశాడో ఏమో వెధవా. అమ్మా, ఒకసారి గుమ్మం వద్దకు రా అమ్మా. అలా రఘు పిలవడంతో సూరమ్మ లేవలేక లేచి గుమ్మం వద్దకు వెళ్తుంది. రఘు మరియు రోజా మేడలో పెళ్లి దండలుంటాయి. రోజా పెళ్లి కూతుల్లా ఉంటుంది. అది చూసిన సూరమ్మ ఆశ్చర్యపోతుంది. ఏవండి, ఏవండి, ఒకసారి ఇటు రండి అంటూ గట్టిగా కేకలేస్తుంది. కేకలు విన్న మాధవయ్య కూడా పరుగులు తీస్తూ
గుమ్మం వద్దకు వెళ్తాడు. పెళ్లిదండలో ఉన్న రఘుని మరియు రోజాని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంట్రా ఇది, ఏం చేశావు? నాన్నగారు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ అమ్మాయి పేరు రోజా. నిన్ను కన్నా మేము చచ్చామనుకున్నావా? మాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? నాతో చెప్పలేదు సరే, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా మీ అమ్మతోనైనా చెప్పావా? ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇలా దండాలతో ఇంటి ముందుకొచ్చారు? అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నాను నాన్నగారు. ఒక రోజు క్రితం వరకు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలీదు. పెళ్లిపీటలపై ఈ అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఒరేయ్, పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారైనా నాకు చెప్పాల్సింది కదరా? వీడి దృష్టిలో మనం ఎప్పుడో చచ్చినట్టున్నాం. అందుకే మనకు చెప్పకుండా ఏవేవో పనులు చేస్తుంటాడు. మనకు చెప్పకుండానే పరీక్ష రాయడం మానేశాడు. అలాగే మనకు చెప్పకుండానే పెళ్లి కూడా చేసుకున్నాడు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నాన్న. నాకు నీపై చాలా గౌరవం ఉంది. అందుకేనా ఇలా చాటుగా పెళ్లి చేసుకునొచ్చావు? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావని ఎన్నో కలలు కన్నాను. నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏదో కష్టపడి చదివించాను. కాని నువ్వు చేస్తున్న పనులివి. ఇలా తయారవుతావని కల్లో కూడా అనుకోలేదు. మొన్నటి వరకు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటూ ఉచితంగా తినేవాడివి. ఇప్పుడు చెప్పా పెట్టకుండా పెళ్లి కూడా చేసుకొచ్చావు. నాన్న, ఇక్కడి దాకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనుకోవడం. ఆ మాట విన్న మాధవయ్య ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అవును నాన్న, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేను. నా టాలెంట్ ఏంటో నాకు అర్థమైపోయింది. ప్రెజెంట్ నాకున్న ఇబ్బందుల్లో నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ కూడా అవ్వలేను. మరేం చేద్దామనుకుంటున్నావురా? రిక్షా తోల్తావా? నీ ముఖానికి అదే కరెక్టు. అయ్యో, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడమంటావు? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాడని అనవసరంగా వీడిపై ఆశలు పెట్టుకున్నాను. వీడు నన్ను నడి సముద్రంలో ముంచేశాడు. ఇంకా వీడి ముఖాన్ని చూస్తూ ఉండలేను. ఏ క్షణమైతే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేనని నువ్వు నాకు చెప్పావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్టు. నా కొడుకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అనుకుంటాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. చక్కగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేని నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. అలా మాధవయ్య రఘుని మరియు రోజాని అక్కడ్నుంచి గెంటేస్తాడు. ఓవైపు సూరమ్మ చాలా బాధపడుతుంటుంది. ఎన్నో ఆశలతో రఘుని పెళ్లి చేసుకున్న రోజాకి ఇల్లు కూడా లేకుండా పోతుంది. గవర్నమెంట్ జాబ్ కాకుండా రఘు మరేం చేయబోతున్నాడు? తండ్రి మనసును ఎలా గెలుచుకుంటాడు? అసలు గెలుచుకుంటాడా లేదా? రఘు మరియు రోజా ఎక్కడికి వెళ్లబోతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరొక పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.